నమస్కారం సార్. నమస్తే అమ్మ భవాని. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఓకే సార్. సార్ నేను ఈరోజు మీతో మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. సో చాలా హాట్గా నడుస్తున్నాయి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అనేవి. సో మరి దానిపైన మీరేం చెప్పబోతున్నారు? ప్రతి అసెంబ్లీ కూడా బడ్జెట్ సమావేశం నడపాల్సిందే ఖచ్చితంగా. తెలంగాణ బడ్జెట్ సమావేశం జరుగుతున్నాయి. అవును. వాటి మీద మనం ఏం కామెంట్ చేయాలంటే, గవర్నమెంట్ అయితే సరిగా పనిచేస్తుంది, బడ్జెట్ కావాలని బాగా నిస్వార్థంగా పెట్టింది. అయితే ఈ అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏంటంటే ఏదో పురచలావు కదా చదువుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంటి ఒకసారి మనం ముందుకెళ్దాం. తెలంగాణ ఆర్థిక పరిస్థితి రాష్ట్రం 2014లో విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి లోటు బడ్జెట్ ఉంది, తెలంగాణకి మిగులు బడ్జెట్ ఉంది చాలా. సో ఈ మిగులు బడ్జెట్ ఇప్పుడు లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయింది. సో తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉండాల్సింది లోటు బడ్జెట్కి వెళ్ళింది. కారణం ఏంటి? కేసీఆర్ పాలన జరిగింది. 9.5 years కేసీఆర్ పాలన జరిగింది. కేసీఆర్ పాలన ఏం చేశారు? అక్కడ జగన్ చేసినట్టే ఇక్కడ కేసీఆర్ చేశాడు. ఏం చేశాడు? గవర్నమెంట్ డబ్బులతో ప్రజలు ఓట్లు కొనుక్కోవడం. జేబుల డబ్బులతో కాదు, ప్రజల డబ్బులతో ప్రజలు ఓట్లు కొనుక్కోవడం. అంటే గవర్నమెంట్ డబ్బులతో ప్రజలు ఓట్లు కొనుక్కోవడం తప్పు కదా. దానివల్ల ఏమైందంటే గొర్రెల స్కీమ్ అని, మేకల స్కీమ్ అని, ఆ స్కీమ్ అని, ఈ స్కీమ్ అని పెట్టి మిగులు బడ్జెట్ని లోటు బడ్జెట్ చేశారు. ఆ లోటు బడ్జెట్ ఆర్చిప్ప రేవంత్ రెడ్డి మీద పెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయి కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు దాంట్లో కఫర్స్ అంటే డబ్బులు, కఫర్స్ సరిగా ఉంటే నడపగలరు. వాళ్ళేను 6 వాగ్దానాలు ఇచ్చున్నారు, 6 గ్యారంటీస్ అన్నారు. 6 గ్యారంటీస్ నడపాలంటే డబ్బులు లేవు, నిజంగా డబ్బులు లేవు. అసలు గవర్నమెంట్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? గవర్నమెంట్కి డబ్బులు వచ్చేది ప్రజల పన్నుల రూపాయలు. ప్రజల పన్నుల రూపాయలు గవర్నమెంట్ డబ్బులు వస్తాయి, అంతే కదా. గవర్నమెంట్కి ఏమి ఆకాశం ఊడిపడవు కదా. రాజకీయ నాయకులు వాళ్ళ జేబులో చేస్తారా? అదేం జరిగే పని కాదు. వాళ్ళు రాజకీయ నాయకులు ఇంకా గవర్నమెంట్లో డబ్బులు మిగిలితే తీసుకెళ్దామని చూస్తారు, కానీ వాళ్ళ జేబులో ఎవరు కూడా ఇవ్వరు. సో అలాంటి పరిస్థితి కల్పించి బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చింది, 6 గ్యారెంటీలు ఇచ్చింది. అయితే గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేయడం కోసం, 6 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేయడం కోసం వాళ్ళు బడ్జెట్లో డబ్బులు పెట్టాల. బీఆర్ఎస్ ఏమంటున్నారు, అపోజిషన్ ఏమంటున్నారు? 6 గ్యారెంటీలు పెట్టారు, బాగుంది, వాటికి సంబంధించి బడ్జెట్లో మీరు డబ్బులు పెట్టలేదే, బడ్జెట్లో చూపించలేదే, గ్యారెంటీ ఎలా అమలు చేస్తారు అని చెప్పని. అయితే ఏడాది బడ్జెట్ వేసుకుంటారు. అంటే ప్రస్తుతానికి డబ్బులు లేవు కాబట్టి అట్లా పెట్టున్నారు. ఏడాది బడ్జెట్ ఇంకొక సోర్స్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇంకో చోట తెచ్చుకొని భూములు అమ్ముకొని ఏదో చేద్దాము అని చెప్పని అనుకుంటారు. మనం ఇంట్లో ఎట్లా ఫండ్స్ లేకపోతే పక్కన అప్పు తెచ్చుకుంటాము, సో అట్లా ఇప్పుడు గవర్నమెంట్ కూడా సెంట్రల్ నుంచి కానీ, గవర్నమెంట్ అన్నా ఇల్లు అయినా ఒకటే. ఎందుకంటే ఇంట్లో డబ్బులు ఊడిపడవు, గవర్నమెంట్ డబ్బులు ఊడిపడవు. ఎక్కడి నుంచి రావాల్సిందే, అప్పు తెచ్చుకోవాల్సిందే. అప్పు తెచ్చుకుంటే తీర్చే కెపాసిటీ నీకు ఉందా? అది ఫస్ట్ చూసుకోవాలి కదా. నువ్వు 10 లక్షలు అప్పు చేసావు, నీ కెపాసిటీ ఏంటి? నువ్వు తీర్చగలవా? నీకు కెపాసిటీ లేదు కాబట్టి నువ్వు తీర్చగలిగి 1 లక్ష తెచ్చుకుని 2 లక్షలు తీర్చగలవు, అంత అప్పు తెచ్చుకోవాలి. కానీ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఎక్కువ తెచ్చుకుంటున్నారు. సరే, బడ్జెట్ జరుగుతుంది, బడ్జెట్ సమావేశంలో గందరగోళం జరుగుతుంది. అపోజిషన్ వాళ్ళు అచ్చేయలేదు ఇచ్చేయలేదు అని చెప్పి అంటున్నారు. ఒక బీజేపీ ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యేగా గెలవకపోతే బాగుండేది అని చెప్పి అనుకున్నాడు అన్నాడు. కామారెడ్డి ఎమ్మెల్యే, నేను గెలవకపోతే బాగుండేది, ఏం గందరగోళం ఏంటి, ఏం అర్థం కావట్లేదు, వేస్ట్ అవుతుంది టైం అంతా అని చెప్పి అన్నాడు. బట్ కామారెడ్డి ఎమ్మెల్యే ఆ మాట అన్నందుకు దానికి ముందు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది అన్నారు కదా, తను కూడా అన్నారు. సో అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు పోటీ చేసినా కానీ బట్ నేను గెలిచాను, ప్రజలు నన్ను నమ్మారు అని చెప్పేసి. మరి ఈరోజు ఆయన ఆ మాట అనడానికి కారణం? ఇప్పుడు కేసీఆర్ని రేవంత్ రెడ్డిని ఇద్దరిని ఓడించి నేను గెలిచాను, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే వద్దామంటున్నాడు ముందు. తర్వాత బీజేపీ టికెట్ ఇచ్చింది, బీజేపీ టికెట్లో వచ్చాడు, ఇద్దరిని వచ్చాడు. అయితే ఆయన కామారెడ్డి నియోజకవర్గాన్ని బాగు చేయాలని చెప్పి అనుకున్నాడు, సస్యశ్యామలం చేయాలనుకున్నాడు.
గవర్నమెంట్ డబ్బులతో కాదు, సొంత డబ్బులతో, ఓన్ ఫండ్స్తో చేద్దాం అనుకున్నాడు. చేద్దాం అనుకుని ప్రజలకు హామీలు ఇచ్చాడు, చేద్దాం అనుకున్నాడు. అయితే నీ ఆస్తులు అమ్మొద్దు, నువ్వేం చేయొద్దు, మేము ఇస్తాం డబ్బు, మీరు డెవలప్ చేసింది అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పారు అప్పట్లో. అంతవరకు ఏం జరగలేదు, ఇంతవరకు ఏం జరగలేదు. ఓకే, సో ఆయన ఆ మాట అంటారు. కారణం ఏంటంటే నేనేదో పని చేసుకునేవాడిని, ఇక్కడికి వచ్చాను, ఏది చేయలేకపోతున్నాను, నా చేతులు కట్టేసి ఉన్నాయి, ఏం చేయలేకపోతున్నాను అనే ఉద్దేశంతో నేను ఎందుకు గెలిచానా అనే మాట అన్నాడు ఆయన. అంటే బాధ చెప్పుకున్నాడు. ఏ మనిషికైనా బాధ వస్తుంది కదా, బాధ చెప్పుకున్నాడు. అంతేగాని ఆయన దాని గురించి ఇంకేం డిస్కషన్ లేదు అక్కడ. తర్వాత తెలంగాణ బడ్జెట్ సంబంధించి బడ్జెట్ గవర్నమెంట్ కావాలని పెట్టింది, బట్టి పెట్టాడు బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు, వాళ్ళు సహృదయంతోనే పెట్టారు. కానీ అక్కడ కొన్ని లొసుగులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. లొసుగులు తప్పకుండా ఉంటాయి. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లొసుగులు లేవా? లొసుగులు ఉంటాయి. లొసుగులు లేకుండా అసలు ఏది చేయలేము, లూప్ హోల్స్ లేకుండా ఇది జరగదు. అయితే బడ్జెట్ అయితే సరిగానే ఉంది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఉన్నాయి, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, వాటికి బడ్జెట్ ఎక్కడైనా వీళ్ళు అడుగుతున్నారు. దానికి సమాధానం డ్యూ కోర్స్లో వచ్చింది. అప్పుడే మొత్తం చేసి చేయాలంటే కుదరదు. డబ్బులు లేనప్పుడు, చేయలేనప్పుడు బడ్జెట్ ఎక్కడ పెడతారు? పెడతాను లేదు కదా. అది బడ్జెట్ సంబంధించి. తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో దింపేశాడు. అప్పులు స్కీములన్నీ చాలా తప్పు. కేసీఆర్ స్కీములు చాలా తప్పు. మొన్న కూడా చెప్పాను నేను, గొర్రెల స్కీమ్. నా దగ్గర డ్రైవర్ నారాయణ ఉండేవాడు. నారాయణ డ్రైవరు అంతకుముందు ఎక్కడ నా దగ్గర పనిచేసేవాడు డ్రైవర్ నారాయణ. చెప్పాడు, సార్ ఈరోజు గొర్రెలు వస్తున్నాయి, ఈరోజు గొర్రెలు వస్తున్నాయి సార్, డ్యూటీకి రానన్నాడు. గొర్రెలు రావడం ఏందా, గొర్రెల స్కీమ్ పెట్టి కేసీఆర్ గొర్రెల స్కీమ్ కోసం వెళ్తున్నా సార్ అన్నాడు. అంటే మరి ఇంతకుముందు గొర్రెలు ఎవరికి ఇచ్చారని చెప్పాను. అంటే అందరికీ, గొర్రెలందరికీ, యాదవులందరికీ గొర్రెలు ఇచ్చారా అని చెప్పాను. సార్ ఆ విషయం ఏంటంటే నిన్న ఒకరికి ఇచ్చారు గొర్రెలు. ఆ రోజు వాడి దగ్గర నుంచి నేను తోలుకొచ్చుకోవాలి. ఈరోజు నా దగ్గర నుంచి రేపు ఇంకోటి తోలుకుపోతాడు. ఆ గొర్రెలు అంతే. గొర్రెలు 100 గొర్రెలు అనుకో, 100 గొర్రెలే. నిన్న ఒకటి దగ్గర, ఈరోజు నా దగ్గర, రేపు ఇంకోటి దగ్గర. అది గొర్రెల స్కీము. అంటే అందరికి గొర్రెలు ఇవ్వాల. ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు అనుకుందాం. 100 గొర్రెలు ఉంటే ఈరోజు ఒకరికి ఇచ్చారు. నా గొర్రెలు రావాలి కదా, నేనే గొర్రెలు తోలుకొచ్చుకోవాలి. ఈరోజు రేపు ఇంకోటి తోలుకుపోతారు. వాటినే గొర్రెలకి లేవు. అవే గొర్రెలు ఈ రకంగా చేశారు సార్. సో నేను వెళ్తున్నా, ఈరోజు నేను తోలుకొచ్చుకోవాలా, నాకు స్కీమ్ వచ్చింది, నేను తోలుకొచ్చుకున్న డబ్బులు వస్తాయి అని చెప్పినాను. మరి ఆ గొర్రెలు తోలుకోవడం, మరి బడ్జెట్ తోలుతావు, కారం తోలుతావు అని చెప్పి అడిగితే, రేపు పొద్దున వెళ్ళిపోతాయి గొర్రెలు ఇంకో దగ్గరికి, ఇవే గొర్రెలు అటు ఇటు తిరుగుతుంటాయి అని చెప్పన్నాడు. అంటే గొర్రెల స్కీమ్ ఎంత మోసం అంటే అందరికి గొర్రెలు ఇవ్వాల, అందరు రైతులు గొర్రెలు ఇవ్వాల. ఎంత పెద్ద మోసం అంటే మామూలు మోసం కాదు. సో అతను చెప్పడం నాకు తెలిసింది, ఇది సార్ జరిగిందని చెప్పాడు. చెప్పేసరికి అంటే నీకు ఇచ్చినట్టు వాడికి ఇచ్చినట్టు బుక్స్లో రాసుకున్నారు. కానీ గొర్రెలు మాత్రం అవే గొర్రెలు అందరి దగ్గర మారినాయి. సో ఈ డబ్బా ఎడపోయింది, అందరికి ఇచ్చినట్టు తల ఒక 2 లక్షలు 3 లక్షలు ఇచ్చినట్టే కదా. ఆ 2-3 లక్షలు అంతా కూడా కేసీఆర్ తప్పేసాడు. అంతేగా జరిగింది. సో కాబట్టి గొర్రెల స్కీమ్ అలాంటిది. ఈ రకంగా కేసీఆర్ కానీ, కేసీఆర్ బిడ్డ కానీ, కేసీఆర్ కొడుకు కానీ, కేసీఆర్ అల్లుడు కానీ, ఇంకొక అల్లుడు కానీ, సంతోష్ కానీ, వీళ్ళందరూ కూడా డబ్బు సంపాదించుకుని బాగుపడ్డారు. అంటే వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడలా, ఫ్యాక్ట్ చెప్తున్నా, నిజం చెప్తున్నా. ఇప్పుడు ఆమె కవిత జైల్లో ఉంది, తిహార్ జైల్లో ఉంది, ఢిల్లీలో తిహార్ జైల్లో. ఏ తప్పు చేయకుండా జైల్లో పెడతారా? ప్రూఫ్ అసలు అవసరం లేదా? ప్రూఫ్ కావాలి కదా. ప్రూఫ్ ఉంటే కదా పెట్టింది. ఇప్పుడు బయటకు రావట్లేదు కదా. కేసీఆర్ ప్రయత్నం చేశాడు, ఇంకోటి చేశారు, కానీ బయటకు రాదు. బయటకు ఎట్లా వస్తుంది? నువ్వు దొరికావు, ఆడ కేసు కనపడుతుంది. లిక్కర్ కేసులో మీరు అందరూ ముద్దాయిలు కాబట్టి ప్రూవ్ వరకు మీరు తప్పదు అని చెప్పి అన్నారు. మీరు చెప్పారు కవిత ఆల్రెడీ తిహార్ జైల్లో ఉన్నారు కాబట్టి, మరి ఇంకా ఎన్ని నెలలు పట్టొచ్చు అంటారు జైల్లో ఉండడం? ఎన్ని నెలలు చెప్పలేము. బెయిల్ వస్తారు, మధ్యలో బెయిల్ వస్తుంది. మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో బెయిల్ వస్తుంది. మధ్యలో బెయిల్ వచ్చి చివరికి శిక్ష పడింది అనుకో, శిక్ష పడి జైలుకి పోవాల్సిందే కదా. పోవాల్సిందే. బట్ ఇంకా ఎన్ని డేస్ ఉంటారంటారు? అట్లనే
అట్లా అది చెప్పలేము. చెప్పలేము. అది నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 5 నెలలు కావచ్చు. సో చెప్పలేము. వాళ్ళు ఏంటంటే ఆమె తిహార్ జైలు ఎందుకు పెట్టారు, కారణం ఏంటి? ఆమె బయటకు వస్తే బయట ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. అట్లా ప్రభావితం చేస్తే మా కేసు వీక్ అయిపోయింది. ఇప్పుడు సిబిఐ కానీ, ఈడీ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ అంటే వాళ్ళు ఈమె వదిలిపెట్టారు ఇంకో బయటికి, ఆమె సాక్ష్యాల్ని తారుమారు చేస్తుంది. సో మా కేసు వీక్ అయిపోయింది, దయచేసి వదలకండి కోర్టులో చెప్పుకుంటున్నారు ఎవరు? సిబిఐ, ఈడీ. అందుకని లోపల వచ్చారు. అర్థమైందా? బయటకు వెళ్తే తారుమారు చేస్తుంది కదా. తర్వాత బడ్జెట్ విషయానికి వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి బడ్జెట్ ప్రవేశపెట్టింది, దానికేం తప్పులేదు. 6 గ్యారెంటీలకు డబ్బులు ఎక్కడ అని చెప్పి అంటున్నారు. అది వాళ్ళు లుక్అవుట్, గవర్నమెంట్ లుక్అవుట్. గవర్నమెంట్ అడ్మిట్ సర్దుకోవాలి కదా, అడ్మిట్ సర్దుకొని గవర్నమెంట్ నడుపుద్ది. అంతేగాని గవర్నమెంట్ దగ్గర ఆకాశం ఊడిపోవడం డబ్బులు. సో కాబట్టి ఇది జరిగింది. తర్వాత ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పిదాలు చాలా ఉన్నాయి. రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు. ఇది చాలా నిజం. నేను కేసీఆర్ మనిషిని కాదు, రేవంత్ రెడ్డి మనిషిని కాదు, ఇంకోటి మనిషిని కాదు, ఎవరి మనిషిని కాదు. నిజం నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను. నాకు తెలిసిందే నేను చెప్తున్నాను. అర్థమైందా? అయితే వాళ్ళు చేశారు. మేడిగడ్డ చిట్లించింది, కట్టిన 5 సంవత్సరాలు చిట్లించిపోయిందా? అయిపోయిందా? కనీసం 100 సంవత్సరాలు బ్రిడ్జ్ అనేది చాలా బ్రిడ్జిలో 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు కూడా ఉండాలి కదా. మరి 5 సంవత్సరాలకే చిట్లించడం అంటే అది ఐ థింక్ ఫేక్ కొన్ని. అంతే కదా. అప్పుడు ఆ ఇంజనీర్లు ఏమంటారంటే, ఏమండి అంతా ఆయన చేయమన్నాడు, మేము చేసాము, ఆయనకు అసిస్టెంట్లు, మేము ఇంజనీర్లు ఎవరైనా కానీ ఆయనకు అసిస్టెంట్లు చేసాము, ఆయన దగ్గర పనిచేస్తాము, ఆయన గవర్నమెంట్లో పనిచేస్తున్నాము, చేసాము, మా తప్పు ఏంటంటే చేయండి అన్నాడు. ఆయన ఎదిరించే కెపాసిటీ మాకుందా? ఏ ఇంజనీర్ కానీ ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ. రాష్ట్రం అంటే ముఖ్యమంత్రి హెడ్, గవర్నమెంట్ తరఫున ముఖ్యమంత్రి హెడ్, ఐఏఎస్ ఆఫీసర్ తరఫున చీఫ్ సెక్రటరీ హెడ్. చీఫ్ సెక్రటరీ కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టు వినాలి, ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేయాలి. సొంతగా చేసే హక్కు ఎవరికి లేదు, రాష్ట్రంలో ఎవరు చేయలేరు, చేశారు. కేసీఆర్ చేసిన తప్పిదాలు చాలా ఉన్నాయి, అవన్నీ కప్పించుకోవడం కోసం మాట్లాడుతున్నారు. కొడుకుని సీఎం చేయాలని ప్రయత్నం చేశాడు, కొడుకు సీఎం కాకుండా ఎఫ్సీఎం అయిపోయాడు. ఎఫ్సీఎం అంటే ఫ్యూచర్ సీఎం, ఎప్పటికీ ఫ్యూచర్ సీఎం. ఇప్పుడు కాదు, రేపటికి ఎన్నిటికి 10 years 20 years కూడా ఫ్యూచర్ సీఎం, ఎఫ్సీఎం ఫ్యూచర్ సీఎం అయిపోయాడు. సీఎం అయ్యే అవకాశం లేదు. కొడుకు మీద భ్రమతో చేస్తున్నాడు, కుదరలేదు. ప్రజలు చక్కగా పంపించేశారు. నేను అక్కడక్కడ అడిగాను, ఓటేసేవాడు నన్ను, ఓటర్స్ని చేతి గుర్తుకు వేసేవాడి, హస్తంకి వేసేవాడి అని చెప్పన్నారు. ఎందుకు వేసారు ఏంటని చెప్పంటే, కేసీఆర్ పరిస్థితి బాగాలేదండి, ఆయన రాష్ట్రాన్ని దోచేసుకున్నాడు, ఆయన ఒక్కడే బాగుపడ్డాడు, ఆయన కుటుంబం ఒక్కటే బాగుపడ్డాడు, ప్రజలు ఎవరు బాగుపడ్డారు. ఒకరు చూపించాడు సార్, నాకు తీసుకొచ్చి ఉన్నాను ప్రజల్ని, మేము బాగుపడ్డాము అని చెప్పండి. ప్రజలు చెప్పిన ప్రతి మాట ఇదే. ఏమైంది అంటే కేసీఆర్ ఫ్యామిలీ తప్పించి స్టేట్ లో ఎవరు బాగుపడింది లేవు. మహా అయితే అందులో ఉన్న పొలిటికల్ లీడర్స్ అంతే. పొలిటికల్ లీడర్స్ తక్కువ, ఎక్కువ మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ డెవలప్ అయ్యారు. ఎంగిలి మెతుకులు తీసుకొచ్చి ప్రజలకు వేశారు స్కీములు అని, కేసీఆర్ కిట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, జరిగిపోయింది. ఆ విధంగా అంతా కరెక్ట్ కాదు. తర్వాత కాంగ్రెస్ బడ్జెట్ కరెక్టే, ఇది ఆ బడ్జెట్కి వచ్చి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. అందుకని నేను రేవంత్ రెడ్డికి ఫేవర్గా మాట్లాడలేదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, తెలంగాణలో ఇక భవిష్యత్తులో ఇక జరగబోయేది నాకేమనిపిస్తుందంటే, నేను ప్రిడిక్షన్ చేయట్లేదు, ఊహించలేదు, అనుకుంటున్నాను. తెలంగాణలో ఇక రేపో మాపో రాబోయేది బీజేపీ గవర్నమెంట్, తర్వాత కాంగ్రెస్, తర్వాత బీజేపీ గవర్నమెంట్. ఎందుకంటే బీజేపీ చాలా పుంజుకుంది. తెలంగాణలో బీజేపీని లవ్ చేస్తున్నారు, తెలంగాణ ఓటర్స్ బీజేపీని లవ్ చేస్తున్నారు. ఎలా జరుగుతుందంటే, రేపు టీడీపీ కూడా తెలంగాణకు వచ్చింది, జనసేన కూడా తెలంగాణకు వచ్చింది. ఇప్పుడు 5-6 పార్టీలు అవుతాయి. 5-6 పార్టీలు కొట్టుకుంటారు. కొట్టుకున్న తర్వాత బీజేపీ నెక్స్ట్ పవర్లోకి వచ్చే అవకాశం ఉంది తెలంగాణ. ఎందుకంటే బీజేపీ కానీ బండి సంజయ్ని తెలంగాణ ప్రెసిడెంట్ చేసి ఎలక్షన్కి వెళ్తే 100% తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది.
ఓకే సార్, మీరు చెప్పారు బీజేపీ గవర్నమెంట్ బండి సంజయ్ గానే ప్రెసిడెంట్ గా స్టేట్ ప్రెసిడెంట్ చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. మనకి లాస్ట్ ఎలక్షన్స్ లో చూసుకున్నట్లయితే బండి సంజయ్ గారిని తప్పించి కిషన్ రెడ్డి గారిని అందుకే ఓడిపోయింది. ఓకే, ఓడిపోయిన కారణమే అది. నేను బండి సంజయ్కి డైరెక్ట్ గా చెప్పాను, డైరెక్ట్ చెప్పాను ఏమంటే ఎలక్షన్ ముందు మిమ్మల్ని బీజేపీ ప్రెసిడెంట్ గా తొలగించకుండా ఉంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో ఉండేది అని చెప్పన్నా. సో కాంగ్రెస్ కన్నా ఫస్ట్ బీజేపీ గవర్నమెంట్ అసలు ఎలక్షన్ ముందు బీజేపీ పవర్ అని చెప్పి అందరూ అనుమానం వ్యక్తం చేశారు, బీజేపీ వస్తుందని చెప్పింది. చాలా మంది బీజేపీని అనుకున్నారు. ఎప్పుడైతే బండి సంజయ్ గారు డ్రాప్ అయ్యారో నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఒక స్టెప్ తీసుకుంది. నీకు అదే అనుమానం, నాకు అదే అనుమానం, అందరికి అదే అనుమానం. అయితే కిషన్ రెడ్డిని పెట్టారు. కిషన్ రెడ్డి ఎందుకు పెట్టారు? కేసీఆర్ బీజేపీ అధిష్టానాన్ని కోరిందంట. ఆయన బండి సంజయ్ మా వల్ల కాదయ్యా, కిషన్ రెడ్డి పెట్టండి అని చెప్పని అని అంటారు. అది నిజమో కాదు మనకు తెలియదు, అంటారు. అవును సార్, నాకు కూడా డౌట్ వచ్చింది. బండి సంజయ్ అంత బీజేపీ పార్టీ కోసం అంత ఎఫర్ట్ పెట్టిన బండి సంజయ్ గారిని తొలగించి కిషన్ రెడ్డి గారిని పెట్టడానికి రీజన్ ఏంటంటే, పైగా కిషన్ రెడ్డి గారు వచ్చేసి సెంట్రల్ మినిస్టర్ కూడా. ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీ చేసిన తప్పు రేపొద్దున షార్ట్స్ లో వేస్తారు. బీజేపీ చేసిన తప్పు, పూర్తి తప్పు ఏంటంటే బండి సంజయ్ తొలగించకుండా ఉంటే బీజేపీ గవర్నమెంట్ ఈ రోజున తెలంగాణలో ఉండేది. కిషన్ రెడ్డిని పెట్టడం వల్ల పూర్తిగా డౌన్ అయిపోయింది. 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, 5 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి కేవలం కిషన్ రెడ్డి వల్ల. ఎందుకంటే కిషన్ రెడ్డి ప్రజల మనిషి కాదు, బండి సంజయ్ ప్రజల మనిషి. ప్రజలతో మమేకం అవుతాడు, ప్రజల దగ్గరికి వెళ్తాడు. బండి సంజయ్ అనే మనిషి ఈ రబ్స్ షోల్డర్ టు షోల్డర్ విత్ పీపుల్, ప్రజలకు భుజాలు రాసుకొని వాళ్ళలోకి వెళ్తాడు. అంటే ప్రజల మనిషి, ప్రజల నాయకుడు బండి సంజయ్. కిషన్ రెడ్డి అలాంటి కాదు. కిషన్ రెడ్డికి అసలు ఏం కుదరదు. అసలు యాక్చువల్గా తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డి వద్దనుకున్నారు. సికింద్రాబాద్ లో కూడా ఓడించాల్సింది కిషన్ రెడ్డి. ఇప్పుడు పొరపాటు ఇక్కడ అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ లేడు, వీక్ క్యాండిడేట్ పద్మారావు. కాంగ్రెస్ కు వచ్చేసి ఆయన ఉన్నాడు. సో మొత్తం వీక్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి స్ట్రాంగ్ గా ఉన్న లీడర్ ఎవరైనా కనిపిస్తున్నారు అంటే కిషన్ రెడ్డి, అందుకే గెలిపించారు. అది జరిగింది. సో ఈ రోజు కన్నా కూడా నేను ఘంటాపథంగా చెప్తాను, ఇప్పుడు కానీ బండి సంజయ్ని కేంద్ర మంత్రిగా ఉంచుతూ, కేంద్ర సహాయక మంత్రిగా ఉంచుతూ, బీజేపీ కానీ అతను స్టేట్ ప్రెసిడెంట్ గా కానీ పెట్టి నెక్స్ట్ ఎలక్షన్ దాకా ఉంచితే బీజేపీ గవర్నమెంట్ తప్పకుండా పరిపాలనకు వస్తుంది. ఎస్, డెఫినెట్ గా వస్తుంది ఈ తెలంగాణలో. కిషన్ రెడ్డితో తెగదో తెల్లారదో, వచ్చేది లేదు పోయేది లేదు. కిషన్ రెడ్డి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. బండి సంజయ్ తోనే జరుగుతుంది, న్యాయం జరుగుతుంది బీజేపీకి. బీజేపీ గవర్నమెంట్ బండి సంజయ్ తోనే వచ్చుద్ది. సో అలాంటి పరిస్థితి వస్తుంది. అయితే రాబోయే కాలంలో బీఆర్ఎస్ కనుమరుగైపోయింది. ఈ భారత రాష్ట్ర సమితి ఉందే, ముందు టీఆర్ఎస్ అనేవాడు కదా, ఇది కనుమరుగైపోయింది. ఆ పార్టీ ఉండదు. తర్వాత ఫైట్ కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య ఉంటుంది, మేజర్ ఫైట్. ఇంకా చిన్న ప్లేయర్స్, జనసేన, టీడీపీ చిన్న ప్లేయర్స్ ఉంటారు, బిఎస్పీ గిఎస్పీ చిన్న ప్లేయర్స్ ఉంటారు, కానీ ఫైట్ జరుగుతుంది. కానీ బండి సంజయ్ని కానీ బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ గా పెట్టకపోతే మళ్ళీ తెలంగాణ వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే. బీఆర్ఎస్ అవకాశం లేదు. బీఆర్ఎస్ హిస్టరీ చరిత్ర అయిపోయింది. ఒకప్పుడు బీఆర్ఎస్ ఉండేది, పార్టీ ఉండేదని మనం చరిత్ర చదువుకోవడం కోసం పనికొస్తుంది, కానీ ఇక లేదు. రేపొద్దున బీఆర్ఎస్ లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ క్యాడర్, ఓడిపోయిన ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ బీజేపీ వైపు, కాంగ్రెస్ వైపు వీళ్ళు జాయిన్ అవుతారు. సెకండ్ క్యాడర్ అంతా చిన్న పార్టీలు ఉంటాయి కదా, సెకండ్ థర్డ్ క్యాడర్ ఉంటాయి, చిన్న ఉంటారు కదా, వాళ్ళందరూ వేరే పార్టీలో జాయిన్ అవుతారు. జాయిన్ అయిపోయిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. బీజేపీ, కాంగ్రెస్ కొట్టుకుంటాయి. బండి సంజయ్ కానీ స్టేట్ ప్రెసిడెంట్గా, బీజేపీ ప్రెసిడెంట్గా పెడితే, ఏది తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా బండి సంజయ్ని పెడితే బీజేపీ పవర్లోకి వచ్చింది. నేను ఎలక్షన్ జరిగే
ముందు రోజు వరకు కూడా అయిపోయింది. 5 నెలల ముందు ఎలక్షన్ 5 నెలల ముందు బండి సంజయ్ మార్చక ముందు ఓకే తెలంగాణలో బీజేపీ ప్రెసిడెంట్ గవర్నమెంట్ వస్తుందని చెప్పి అనుకున్నా. నేను అనుకున్నా. తర్వాత బండి సంజయ్ మార్చిన తర్వాత స్లోగా ఎందుకు ఎట్లు వీక్ అయిపోయింది కాంగ్రెస్ వస్తుందని చెప్పి నాకు అనిపించింది. ఎలక్షన్ ముందు రోజు కూడా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ఏమని? తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పాను. ఆ ఇంటర్వ్యూ ఉంది, విక్టరీ వింగ్స్ లో ఆ ఇంటర్వ్యూ ఉంది. చెప్పాను. అదే జరిగింది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, బీఆర్ఎస్ పోయింది. లేదా బీఆర్ఎస్ని ప్రజలు బాగా సున్నితంగా గమనించారు. ఎలా గమనించారు? వీళ్ళు మనకు స్కీమ్లు ఇస్తున్నారు, వీళ్ళని సంపాదిస్తున్నారు అని చెప్పి అనుకున్నారు. 10 సంవత్సరాలు బాగా గమనించారు ప్రజలు బాగా గమనిస్తారు, ఓటర్స్ బాగా గమనిస్తారు. ఓటర్స్ బాగా తెలియనాడు, కేసీఆర్ కన్నా తెలియని ఓటర్స్. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అనుకున్నారు, మాకు ఓటుకి 5,000 ఇస్తున్నారు, ఓటు కొనుక్కుంటున్నారు, వాళ్ళు 5 కోట్లు సంపాదిస్తున్నారు, 500 కోట్లు సంపాదిస్తున్నారు, 5 లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు అని చెప్పని ఓటర్స్ తెలుసుకున్నారు. ఓటర్స్ ఏమన్నారంటే కేసీఆర్ తన జేబులో డబ్బులు మాకు ఇచ్చి పంచితే ఓటేస్తాం, గవర్నమెంట్ డబ్బులతో మా ఓట్లు కొనాలని చూసాడే. ఆ స్కీమ్ ఈ స్కీమ్ పెట్టి గవర్నమెంట్ డబ్బులని కూడా మాకు పంచాడు. కేసీఆర్ సొంత డబ్బులు పంచలా. కేసీఆర్ సొంత డబ్బులు పంచితే ఓటేస్తాం, జేబులో డబ్బులు పంచకుండా దోచుకున్న డబ్బులన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకొని గవర్నమెంట్ డబ్బులని పంచాడు. పంచడం వల్ల మాకు అర్థమైంది, మేము ఓటేయం అని చెప్పన్నారు. ఒక అమ్మాయి అంది, ఏంటంటే కేసీఆర్ ఓట్లు సంపాదించుకోవడం గవర్నమెంట్ డబ్బులతో ఓట్లు కొనుక్కున్నాడు, మేము ఎందుకు వేస్తాం, మేము చేతికి వేసేవండి, అస్తానికి వేసేవండి అని చెప్పారు. సో ఎందుకన్నారు? సో ప్రజలు ఎప్పుడు కూడా చాలా తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విధంగా ఆలోచిస్తారు. అర్థమైందా? సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటర్స్ చాలా విఘ్నత ఉన్న వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. కేసీఆర్ కన్నా, రేవంత్ రెడ్డి కన్నా, చంద్రబాబు నాయుడు కన్నా, పవర్ స్టార్ కన్నా, మోదీ కన్నా కూడా తెలివైన వాళ్ళు ఓటర్స్ మాత్రమే. కాబట్టి ఓటర్స్ ని ప్రసన్నం చేసుకోవాలంటే సొంత డబ్బులు పంచాలి కానీ గవర్నమెంట్ డబ్బులు పంచకూడదు. గవర్నమెంట్ డబ్బులు పంచితే వాళ్ళు ఎందుకు ఇష్టపడతారు? అంటే గవర్నమెంట్ డబ్బులు ఎవరు వాళ్ళేగా, ప్రజల నుంచి గవర్నమెంట్ డబ్బులు వచ్చేది. మా డబ్బులు మాకు పంచుతావా? నీ దగ్గర డబ్బులు పంచు,